హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యువత పిట్టల్లా రాలిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే రీసెంట్గా యువ శాస్త్రవేత్తగా సమాజంలో అడుగుపెట్టి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. సో రీసెంట్గా ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. పెద్ద చదువుకున్నది, చాలా టాలెంటెడ్ పర్సన్ అని కూడా మనం వింటున్నాం కూడా వార్తల ద్వారా. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ఏదైతే చనిపోయిన అమ్మాయి ఉందో తను చదువుతూ ఈ మధ్యనే ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేదట. మేము వెళ్ళొచ్చాం. వాళ్ళ ఫాదర్ ఏదైతే ఒక రైల్వే ఎంప్లాయీ జాబ్ చేసేదంట. గత కొన్ని 2-3 ఇయర్స్ క్రితం ఏదో వాళ్ళ దగ్గర తెలిసిన వ్యక్తి కానిస్టేబుల్ అతను ఏదో జాబ్ పెట్టిమని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఏదో డబ్బు ఇచ్చాడట. సో అదే అమౌంట్ వాళ్ళు ఈ వ్యక్తి మధ్యలో ఉండి ఇంకెవరికి ఇప్పించిందట. వాళ్ళ ఫాదర్ ఇంకెవరికో ఇచ్చారట. సో అది ఇచ్చిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ ఫాదర్ సంబంధమైన విషయం. వాళ్ళ ఫాదర్ టైంకు ఉండకపోవడం వల్ల చేయడం వల్ల అనేక రకంగా ఇబ్బంది పెడుతూ ఈ అమ్మాయిని అనేక రకంగా హింసిస్తూ టార్చర్ పెట్టేదట. సరే ఇంటికి వచ్చినప్పుడల్లా మాట్లాడితే పర్వాలేదు, కానీ ఇది ఏమైతే ఈ అమ్మాయి జాబ్ చేస్తుందో జాబ్ కాడికి వెళ్ళి వాళ్ళ కొలీగ్స్తో కానీ ఆఫీసర్లతో కానీ అనేక రకమైన కులం పేరుతో కులం పేరుతో దూషిస్తూ తిడుతూ వీళ్ళంతా డబ్బులు తీసుకుని వీళ్ళ డాడీ ఈమె ఇట్లా చేసేదని అనేక డాడీ ఆ పాపకు తెలుసా ఈ విషయం? అసలు ఆ అమ్మాయికి సంబంధం లేని విషయం. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయి హాస్టల్కి వెళ్ళి చదువుకోవడం, తర్వాత ఈ అమ్మాయి పనులు ఈ అమ్మాయి ఉండడం, ఈమె ఏదో ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన ఆ సీట్తో ఇంకా మంచిగా చదువుకొని ఫ్యామిలీకి ఏమైనా చేద్దామనే ఆలోచనతో ఆమె మంచిగా చదువుకునే అమ్మాయిని ఇలాంటి ఈ యొక్క కానిస్టేబుల్స్ అంటే మాకు అధికారం ఉంది, మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఏం చేస్తే నడుస్తుందన్న అహంకారంతో వీళ్ళు వెళ్ళి ఇష్టం దౌర్జంగా ఇంకోటి ఎవరైనా కూడా ఇంకొకసారి కనుక ఇంకెవరైనా తక్కువ జాతి వాళ్ళను కించపరిచేలా మాట్లాడితే దయచేసి మిమ్మల్ని అందరికీ చేతులు జోడించి చదువుతున్న అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మీరు చచ్చిపోవడం చావడం కాదు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఇలాంటి నా కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలి. కులాన్ని దేశించే వ్యక్తుల ప్రతి వ్యక్తిని కూడా మరీ చెప్తున్నాం. ఈ రోజులలో ఏంటంటే ఈ జనరేషన్లో ఇంకా ఈ పరిస్థితులలో మనిషి బతకడం, మనిషి కాపాడుకోవడం కష్టమైన టైంలో కులాలు మతాలతో ఇంకా వీళ్ళు ఈ కుల మతాలు పెట్టుకొని చస్తారా నా కొడుకులు? వీళ్ళంతా తప్పు కదా. ఆ అమ్మాయి పాపం చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి అమ్మాయిని పట్టుకొని అనేక రకమైన చిన్న విషయం కాదు కదా. అదే కదా, అంత చదువుకునే అమ్మాయి వీళ్ళందరితోని వాళ్ళ పక్కన ఉన్న కొలీగ్స్తోని వాళ్ళతో అంటే ఎంత సెన్సిటివ్ అయితే అమ్మాయిల మనస్తత్వం ఎంత సెన్సిటివ్ మైండ్ ఉంటే అంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారండి. చనిపోయిందంటే వీళ్ళు ఎంత అటాచ్మెంట్ పెడితే దీనిలో ఆ నాచారం సంబంధించిన SICA వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదైతే ఎవరి మీద కంప్లైంట్ ఉందో ఎవరి మీద సీరియస్గా ఈ అమ్మాయి చావు కారణమైన వ్యక్తిని ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఈ అమ్మాయి చావు కారణమైన ఏ వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తినైనా దయచేసి ఈ గవర్నమెంట్కి నేను చెప్పుకున్నది ఒకటే, వాళ్ళని 80% వదిలిపెట్టారు. ఇంకోటి ఈ రోజులలో కులం పేరుతో తిట్టి కులం పేరుతో దూషించే వ్యక్తిని ప్రతి వాళ్ళను కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్తున్నాం. దీనికి ఈ యొక్క మన వీళ్ళ SC/ST కమ్యూనిటీకి సంబంధించిన రాష్ట్ర దాని కమిటీ చైర్మన్ తిప్పారావు సంపత్ అనే వ్యక్తి అన్నాడు. దయచేసి ఆయనకు మేము రిక్వెస్ట్ కోరుకుంటున్నాం. తిప్పారావు సంపత్ గారు దీని మీద మీరు తగిన యాక్షన్ తీసుకొని ఆ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకెవరి మీద అంటే గతంలో ఇప్పుడే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా విషయంలో అయితే రేవంత్ చనిపోయిన విషయంలో అయితే ఎలా నిర్ణయం తీసుకొని గతంలో ఇంకెలాంటి పెద్ద విషయాలు జరగకుండా పెద్ద కార్యక్రమాలు జరగకుండా ముందే ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా అరికట్టాడో మీరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంకెవరు కూడా కులాన్ని వ్యతిరేకించకుండా కులాన్ని గురించి మాట్లాడి వాళ్ళను సూసైడ్ చేసుకునే పరిస్థితి రాకుండా చేయాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే యువత కూడా ఈ రోజులలో ఉన్న యువతకు దయచేసి మీరు చెప్పేది ఒకటే, మీరు కూడా ప్రతిదీ ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి చిన్న చితిక మాటలకు వాళ్ళు అనే మాటలకు మీ ప్రాణాలు తీసుకోవడం కాదు, వాళ్ళు తగిన బుద్ధి చెప్పాలి అని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే పాపం ఈ అమ్మాయి ఏంటంటే చాలా సెన్సిటివ్ అమ్మాయి. అందరు లైక్ మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ అవకాశం వచ్చేంత వరకు చదువుకుంటే కదా
ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే శాస్త్రవేత్తగా బయటకు రావాలని చెప్పాలి. సరే ఒకవేళ వాళ్ళు ఏదైతే నిజంగా ఆ జాబ్ కోసం వాళ్ళ డాడీకి డబ్బులు ఇచ్చారో వాళ్ళ డాడీతో మాట్లాడాలి, ఒక మగ వ్యక్తితో మాట్లాడాలి, మగ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఇలా ఇంటి మీదకి వెళ్ళి అనేక రకమైన మాటలు అని. కానీ మేము విన్న దాని ప్రకారం వాళ్ళ డాడీకి ఆ అమ్మాయి కొంచెం దూరంగా ఉంటున్నట్టుగా, అంటే ఇట్లాంటివి చేస్తారన్నట్టు ఐడియా ఉండే దూరంగా వెళ్ళిపోయినట్టుగా, నచ్చక బయటికి గతంలో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఊకే ప్రతి వాళ్ళ ఇంటికి రావడం వల్ల ఏదైతే ఆ ఆడకూతురు ఉందో తను ఏదో హాస్టల్లో అక్కడో ఇక్కడ వెళ్ళి చదువుకొని తనకు తను బతుకుతుంది. ఆమెకు సంబంధం లేని టాపిక్ కదా, డబ్బులు అయితే ఇచ్చింది వాళ్ళ ఫాదర్కి అయితే అంటున్నారు, వాళ్ళ ఫాదర్ జాబ్ పెట్టిస్తున్నారు, వాళ్ళ కూతురు ఏం చేసింది, ఆ తండ్రిగా కూతురు పుట్టుడే తప్ప ఇంత దరిద్రం ఉంటుందండి. ఆ క్యాస్ట్ పుట్టుడే తప్ప కులం పేరుతో కూడా దారుణంగా మాట్లాడినట్టు దాని వీడియోస్ కూడా ఉన్నాయి. అవునండి. ఇలాంటిది ఇంకొకసారి అంటే రాబోయే కాలంలో కూడా దీన్ని ఇక్కడనే దీన్ని ఇంకా ఫుల్ స్టాప్ చేసేసి రాబోయే కాలంలో వచ్చే యువతకు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి కానీ ఈ గవర్నమెంట్ కోరుకుంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా వ్యూవర్స్, సమాజానికి ఎంతో ఉపయోగపడాలనుకున్న పెద్ద ఉద్దేశంతో శాస్త్రవేత్తగా ఎదిగి సమాజానికి ఎంతో కొంత తన బాధ్యతగా తన సేవలు అందించాలనుకొని దురదృష్టవశాత్తు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం, అది కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి జరిగిన కారణాలన్నీ కూడా వీడియోలో దాదాపుగా 5 నిమిషాలు ప్రస్తావించిన తర్వాత ఆత్మహత్య చేసుకొని తనని తానే చంపుకున్న సిచ్యువేషన్. సో అయితే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా గట్టిగా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా 100 టీవీ డిమాండ్ చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? మీరు కూడా కమెంట్స్లో మీ యొక్క కమెంట్స్ మెన్షన్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.